పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్లోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలిపారు. అందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. పట్టభద్రునిగా ఓటు హక్కును వినియోగించుకున్నాను. మిగతా పట్టభద్రులందరూ కూడా విధిగా ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ఆధారంగా తప్పకుండా ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని సంప్రదిస్తలేదు, రాష్ట్రానికి ఏం కావాలో చెప్తలేదు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి వస్తే కలుస్తలేరు, రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు కలిసి ఏమేమి కావాలో అడుగుతలేరు అనే కారణంతో 10 సంవత్సరాలు నడిపారు. ఇప్పుడుగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర మంత్రులందరం గౌరవ పార్లమెంటు సభ్యులం కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక సంబంధాల దృష్ట్యా రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులను అడుగుతూ ఉన్నాం. ఏ ప్రాజెక్టుకు రాకపోయినా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారే బాధ్యులు, వాటిని ఆపుతున్నట్టుగా తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు మెట్రో మలిదశ కావచ్చు, మూసీ కావచ్చు, లేదా ఓఆర్ఆర్ అవతలి త్రిబులార్ కావచ్చు, లేదా హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్యకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి, లేదా ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించినటువంటి అనేకమైన ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించినాం. కేంద్ర తెలంగాణ రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి నెరవేర్చాల్సి ఉంది. మీకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతలేదనేటువంటి ఒక బెస్ట్ రీజన్ ఉండే. బట్ ఇప్పుడు మేము కాలుకు బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇవి రాకపోతే మా బాధ్యతని మళ్ళీ మీరు ఉల్టా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ మంత్రులుగా మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిధులు తేవాల్సిందే. తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారు. మీరు టీఆర్ఎస్ పార్టీ వేరు కాదు అని గమనించాల్సి వస్తుంది.